వెంకటేశ్వర స్వామి శ్రీమహావిష్ణువు యొక్క కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తారు. ఆయన తిరుమల వెంకటేశ్వర ఆలయంలో కొలువై ఉండి కోట్లాది మంది భక్తులకు దర్శనమిస్తారు. చరిత్ర పురాణాల ప్రకారం ఒకసారి మహర్షి భృగువు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన ఛాతిపై కాలితో తన్నాడు. అయినప్పటికీ విష్ణుమూర్తి కోపపడకుండా భృగు మహర్షి పాదాలను నిమిరి క్షమించాడు. ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు భూమిపైకి వచ్చి శేషాచల పర్వతంపై శ్రీనివాసుడిగా నివసించాడు. అక్కడ ఒక చింత చెట్టు కింద పుట్టలో తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి. తర్వాత వకుళాదేవి ఆయనను తన కుమారుడిలా పెంచింది. అనంతరం పద్మావతి దేవితో శ్రీనివాసుడి వివాహం జరిగింది. ఈ వివాహం కోసం కుబేరుడు వద్ద అప్పు తీసుకున్నాడని, ఆ అప్పును భక్తులు సమర్పించే హుండీ కానుకల ద్వారా తీర్చుతున్నాడని భక్తుల విశ్వాసం. వివాహం అనంతరం శ్రీనివాసుడు వెంకటాద్రిపై శిలారూపంలో వెలిశాడు. అప్పటి నుంచి ఆయన వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో భక్తులను కాపాడుతూ ఉన్నారని నమ్మకం. వెంకటేశ్వర స్వామి విశిష్టత కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించబడతారు. గోవిందా గోవిందా అనే నామస్మరణ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం ప్రముఖ ఆచారాలు. ప్రసిద్ధ శ్లోకం గ్రేటర్ దేన్ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర భాగం 2. శ్రీనివాసుడు శేషాచల పర్వతంపై నివసిస్తూ ఉండగా ఒకరోజు వేటకు వెళ్లాడు. అదే సమయంలో రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ కనిపించింది. వారిని చూసిన శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఆమెతో వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. శ్రీనివాసుడు ఈ విషయాన్ని తన తల్లి వంటి వకుళాదేవికి చెప్పాడు. వకుళాదేవి ఆకాశరాజు వద్దకు వెళ్లి వివాహ ప్రతిపాదన చేసింది. కొంతకాలం తర్వాత ఆకాశరాజు ఆనందంగా ఈ వివాహానికి అంగీకరించాడు. వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీనివాసుడు కుబేరుడు వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నాడు. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు ఈ దివ్య వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారని పురాణాలు చెబుతున్నాయి. వివాహం అనంతరం లక్ష్మీదేవి శ్రీనివాసుడి వద్దకు వచ్చింది. శ్రీనివాసుడు లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరికీ సమానమైన గౌరవాన్ని ఇచ్చాడు. ఆ తరువాత శేషాచల పర్వతంపై శిలారూపంలో వెలిగి కలియుగంలో భక్తులను రక్షించే వెంకటేశ్వర స్వామిగా స్థిరపడ్డాడు. అప్పటి నుండి భక్తులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలను ప్రార్థిస్తున్నారు. నిజమైన భక్తితో స్వామిని స్మరించిన వారికి ఆయన కరుణ ఎల్లప్పుడూ లభిస్తుందని భక్తుల విశ్వాసం.